అందరికీ నమస్కారం. బీజేపీ పార్టీ నాయకులకు నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. వారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు కానీ లీడర్ కానీ ఈ వీడియోకి ఆన్సర్ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మరి పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం ఉన్న మరి ఆంధ్రప్రదేశ్కి ముగ్గురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. ముగ్గురు బీజేపీ ఎంపీలు కలిసి ఇప్పటికీ 1,00,000 కోట్ల బడ్జెట్ తీసుకెళ్తూ మరి అక్కడ అభివృద్ధి చేసే దిశగా వారు చేస్తూ ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. మరి వారు ఏం చేస్తూ ఉన్నారంటే మరి తెలంగాణ సర్కార్ ఏదైతే రేషన్ బియ్యం ఇస్తుందో మరి ఆ రేషన్ బియ్యంలో సగం మావే అని చెప్పుకునే స్థితిలోనే వారు ఉండిపోయారు. మరి అదేవిధంగా మోడీ గారు కట్టించిన ఒక యూనివర్సిటీ పేరు కానీ, అదేవిధంగా ఒక పాఠశాల పేరు కానీ, ఒక యూనివర్సిటీ పేరు కానీ, ఒక ప్రభుత్వ రంగ మరి సంస్థ పేరు కానీ చెప్పాల్సిన అవసరం మరి ఈ బీజేపీ నాయకులకు ఉందని నేను వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీ చేసేది ఏదంటే మరి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడమే మరి వారికి వచ్చు. అదేవిధంగా 67 సంవత్సరంలో మరి 14 మంది ప్రధానులు చేసిన అప్పు కేవలం 56 లక్షల కోట్లు అయితే మరి మోడీ గారు చేసిన అప్పు 10 ఏళ్లలో 114 లక్షల కోట్లు. మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికీ బీజేపీ పార్టీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. కాబట్టి మరి బీజేపీ ఎంపీలు మరి ఢిల్లీలో ఏం చేస్తున్నారో మరి మోడీ గారి దగ్గర మోకరిల్లుతున్నారో మరి తెలియని స్థితిలో ఉంది. మరి దీని మీద మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో గతంలోనే మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం. మరి ఆ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే దిశగా మరి బీజేపీ నాయకులు కానీ బీజేపీ ఎంపీలు కానీ దీని మీద మాట్లాడి మరి మోడీ గారితో మాట్లాడి మరి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే విధంగా మీరు కృషి చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను.